శిశు సంక్షేమ శాఖలో శిశు విహార్లో పనిచేస్తున్న ఆయా వర్కర్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సిఐటియు అధ్యక్షులు ఈశ్వరరావు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే వర్కర్స్ యూనియన్ సెక్రటరీతో పాటు ఇద్దరు వర్కర్లను పని నుండి తొలగించారని దుయ్యబడ్డారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూమ్కి ఒక్కొక్కరు రూమ్లో ఒక్కరుండి ఇద్దరు రారి అనేసి పిలిచిండు మా పీడీ గారు. పిలిస్తే మరి ఎందుకు ఏంది అనేసి మేము వెళ్ళినాము. అయితే వీళ్ళిద్దరూ ఇట్లా పిల్లల కొట్టి వాళ్ళకి దెబ్బ తగిలించిన వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళ మీద కేసు వేస్తున్నాము కాబట్టి వాళ్ళని మేము డ్యూటీలో నుంచి తొలగించినా కానీ మీ జనరల్ సెక్రటరీ వచ్చి మాట్లాడి ఆమె డ్యూటీ చేయమన్నది కాబట్టి ఆమె కూడా టెర్మినేట్ చేసేసి రేపటి నుంచి ఆమెకు డ్యూటీకి రావద్దు, ఆమెనా ఆఫీసర్ మేము అనేసి మా పీడీ గారు చెప్పారు. అని అంటే ఒక కార్మికురాలు ఏమన్నది అని అంటే అసలు తప్పు చేసింది ఎవరైతే వాళ్ళను అడిగింది, అయితే పొరపాటు చేస్తే పొరపాటు సరిదిద్దామని అడిగినందుకు ఆమెను ఏ తప్పు చేసిందని ఎందుకు తీస్తారు, ఏం సంగతి అని ఆమె అడిగితే పీడీ గారు ఒకటే ఆన్సర్ ఇచ్చింది, ఏందమ్మా మేము వద్దంటుంటే మళ్ళీ ఆమె తీసుకొచ్చి పని చేయడం తప్పు కదా, మరి అట్టయితే ఆమె డ్యూటీ చేస్తుంది అని. పిల్లలకి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పోషకాహార విలువలను అన్నీ కూడా వీళ్ళు రాత్రి ఇంటికి పట్టుకుపోతూ ఉంటారు. వీళ్ళని చెక్ చేయడానికి కూడా ఏమీ లేదు, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళని చెక్ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా పిల్లలకు పెట్టాల్సినటువంటి అన్నీ కూడా దొంగతనంగా పట్టుకుపోతూ ఉన్నారు. దాంతోపాటు 2023లో 14 మంది పిల్లలు చనిపోయారు. 2024 జనవరిలో ఒక పిల్లగాడు చనిపోయాడు. అంటే 13 నెలల్లో 13 మంది పిల్లలు చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ గత 6-7 నెలల నుంచి డాక్టర్స్ లేరు. 2 డాక్టర్స్ ఉండేవారు. ఆ డాక్టర్స్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు డైరెక్టరు, ఈ నలుగురు నేను చెప్పినటువంటి సంతోషిని, శాంతిప్రియ, రమ్య, శాంతి వీళ్ళందరూ కలిసి ఎల్లగొట్టారు ఆ డాక్టర్లు. వాళ్ళు పెద్ద ఎంబీబీఎస్ ఎంఎస్లు చదువుకున్న వాళ్ళని తిట్టడం మొదలు పెడితే వాళ్ళని ఎల్లగొట్టారు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి టైంలో అనారోగ్యం పాలైనటువంటి పిల్లలకి ఇమీడియట్లీ